జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ వడ్డెర బస్తీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సిహెచ్ విజయరమణారావు పాల్గొన్నారు. స్థానిక బస్తీవాసులతో సమావేశమైన నేతలు ఈ నెల 11న జరగనున్న ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి విజయం సాధింపచేయాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. వడ్డెర బస్తీ వీధుల్లో కాంగ్రెస్ నాయకుల సందడి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పలు ప్రాంతాల్లో ప్రచారం. ప్రజలతో మాట్లాడుతూ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రాధాన్యమని, నేతల పునరుద్ధరణ ఈ నెల 11న జరిగే పోలింగ్లో నవీన్ యాదవ్ కు మద్దతు తెలపాలని, అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానిక నేతలు, కార్యకర్తలు, బస్తీవాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ కు సంబంధించిన శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ని గెలిపించాల్సిందిగా కోరటానికి సోమాజిగూడ డివిజన్లో ఓటర్ మహేశ్వరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, ఇంకో ప్రక్కన బీజేపీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి, అసలు బస్తీవాసులకు కానీ ఈ జూబ్లీహిల్స్లో ఉంటున్న ఈ ప్రాంత వాసులకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పూర్తి కాకముందే మేము ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులకు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వారికి కావాల్సిన కమ్యూనిటీలకు సంబంధించిన అంశం విషయంలో స్పందించి మా నాయకత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వెంటనే మరి కార్యాచరణ తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 11వ తారీఖు నాడు బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. దళిత వర్గాలను ఓటింగ్ కు దూరంగా ఉంచాలన్న వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించినట్టే అని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఆయన మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కు సమానంగా రాజ్యాంగం అందించిందని, దాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం మన్నించలేదని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.